మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడే, కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడుకోవచ్చు సార్. రేయ్ 10, 20, 30, 40, 50, 70, 100 మందిని పంపించిన కొడక ఇదే రిపీట్ అవుతాయి. తమ్ముడు, ఫస్ట్ ఎవరు సంపాదిస్తున్నారన్నది ముఖ్యం కాదు, ఎవరు కరెక్ట్ టైంకి సంపాదిస్తున్నారన్నదే ముఖ్యం. అర్థమైందా? నీ అబ్బా, నేను అందరికి పౌడర్ వేస్తుంటే నువ్వు నాకు ఆమదం వేయరా? నీ సైలెన్స్ లో ఇవే తగ్గించుకుంటే మంచిది. తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఏడా ఉంటా. కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. ఏంటి సార్, పాపడి తీసి పక్కకు దువ్వని చుట్టూ కళ్ళజోడు ఇవన్నీ చూసి మంచోడు అనుకుంటున్నారేమో. యాక్చువల్లీ నేను 3 ఏళ్ల కింద మా తాత ఇల్లు కట్టిస్తా అంటే ఇటుక పెళ్లి మీద పడి పీకిండు. 2 సెంతదానా హీరో ఇవన్నీ భరించడానికి అన్నారు టామీ. ఆమె టైగర్. నాకు ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, క్యాల్కులేషన్స్ ఉండవు, మ్యానిపులేషన్స్ ఉండవు. ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాల్లో దీన్నే బల్బ్ అని కూడా అంటారు. నేను నీకేం అపకారం చేశాను రా, నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు? పెళ్లనేది 5 స్టార్ హోటల్లో డిన్నర్ చేయడం లాంటిది. తినేటప్పుడు బానే ఉంటుంది కానీ బిల్లు కట్టేటప్పుడు బాధగా ఉంటుంది. నాన్ వెజ్ తిన్నంటావా? ఇక నీ బతుకంతా బీరకాయలు, ఆనపకాయలు, కాకరకాయలు, తొక్క తోట కూడా తిని బతకాల్సిందే. బతుకు చెడా. గన్ చూడాలనుకోండి తప్పు లేదు, కానీ బుల్లెట్ చూడాలనుకోవద్దు, చచ్చిపోతారు. ఏం చేస్తాం సార్, అదృష్టం అడ్డం తిరిగితే అట్టుపని తిన్నా పన్ను ఇరిగిద్ది. తెలుసుగా నా దారి రహదారి. చావు అంటే భయపడటానికి అల్లా టప్పాగా గల్లీల్లో తిరిగే గుండా నా కొడుకును అనుకున్నారా? వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయేదే ఉంది. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. ఏం గుడ్డు జరిగిందిరా? ఓ పక్కన జీవితాలు తెల్లారిపోతుంటాను. గుడ్ మార్నింగ్ గాడిది గుడ్డును. ఏడుస్తున్నప్పుడు ఒక్కడే ఉంటే బాధలో ఉన్నాడని జాలి పడతారు. అదే నవ్వుతా ఒంటరిగా ఉన్నాడు అనుకోండి పిచ్చాడనుకుంటారు. కొంచెం అటు ఇటుగా మన పొజిషన్ పిచ్చగా దగ్గరలో ఉంది. అది వచ్చేసి నైనా మన గురించి ఇక్కడ తెలిస్తే చాలదు, హైదరాబాద్ లో కూడా తెలవాలా. Infatuation is only an attraction between male and female and is a state of being completely carried away by unreasoned passion, foolishly extravagant feeling and unappreciated, often completely unwarranted emotion. అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు. ప్రియతమా నీ వచట కుశలమా నే నిజట కుశలమే. ఈత సార్, ఈత సార్, స్విమ్మింగ్. అది కాక మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ సార్. మ్యూజిక్, హార్మోనియం. ఏమో అనుకుంటున్నావు? ఐఏఎస్, ఐపీఎస్ లాంటివి కాకుండా ఏదైనా చిన్న ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాను. మీరు జోకులు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలాంటి వాడు కావాలి, అంతే. నవ్వుకోండి, నేనేడిస్తే. అలనాడు అస్త్ర విద్యా పరీక్షా సమయాన ద్రోణాదిగా పెద్దలందరూ కలిసి కులహీనుడా సూతుడా, సూతుడా కులహీనుడా అంటూ అగ్ని సమ్మెటల్ లాంటి మాటలతో నా అభిమానాన్ని బ్రద్దలు కొడుతూ